ముస్లిమాల బాంధవులకు ఏమన్నా గేట్లో నిలిచిండేది అంటే నంబర్ 1 నాలంపూర్ సీన్ నంబర్ 2 కొత్తూరు మధ్యన నిలిచేది ముస్లిమాల బాంధవులు కూడా అని చెప్పితే ఈ కొత్తూరు అదే తర ఉన్నాం. మా బ్లాక్ ప్రింట్ అమ్మానన్న మీకంటే ఇద్దరు సేరి వాళ్ళు యాపొద్దు వాళ్ళు అంతే నేను అంతే జతలోనే కాసుకొని జతలోనే ఉంటాం మేము యాపొద్దును. అదే నేను యాపొద్దు మనుషుల నాకు మంచి చేసిండేవాడిని యాపొద్దు నేను మరువును. ఈ మధ్య కొత్తూరు కొంచెం కర్ణాటకలో తెలుసుంటే విజయవాడకు పోతే నన్ను నిలబడుకొని రోడ్లో పట్టుకొని ఫోటోలు దిగుతారు. మైసూరుకు పోతే నన్ను నిలబడుకుంటే ఫోటోలు దిగుతాను. భోజనం తింటా ఉంటే షూమొగ్గకు పోతే ఏడ హోటల్లో భోజనం తింటే ఫోటోలు దిగుతారు. బెల్గాంలో నా దగ్గర ఫోటోలు దిగుతారు. ఆ పిక్స్ పెట్టినదంతా ఈ ముల్బాగల్ తాలూకు జనాలు వేరే వాళ్ళు కాదు. మీరే నన్ను గుర్తించింది, మీరే నన్ను పెంచింది. ఎన్నో ఆస్తులు ఉంటాయి, ఎంతో ఉంటాయి. ఎవరు వాళ్ళ ఊరికి జనాలు తెలిసేలే, వాళ్ళెవరు మాట్లాడేలా. మనం చాలా తక్కువ ఉన్నా కర్ణాటక లెవెల్లో తెలిసేట్లు చేస్తారు కదా మీరు. దీనికన్నా ఏమై ఆస్తి కావాలా? దీనికన్నా ఏమి ఆస్తి కావాలా? ఈ ఆస్తి చాలదా? ఈ జనాలు ఉండే చాలదా? ఈ ఆస్తి చాలదా మనకి? ఈ ఆస్తినే శక్తివంత ఆస్తి. వేరే ఆస్తులంతా శక్తి కాదు, ఇవే శక్తివంత ఆస్తులు మనకి. ఈ పొద్దు జేడిఎస్ బీజేపీ ఇద్దరు బాయ్ ఓడైపోయినారు. ఓటైపోయినారు కదా, జేడిఎస్ బీజేపీ ఓటైపోయినారు. ఇది సెక్యులర్ పార్టీ. సెక్యులర్ అంటే ఏం తెలుస్తామా మీకంతా? జేడిఎస్ అంటే సెక్యులర్ అంటారు. సెక్యులర్ అంటే మా దగ్గర జాతి నీతి భేదం ఏమీ లేదు, మేమందరూ ఒకటే అంటారు. బీజేపీ వాళ్ళు ఏమంటారు? మేము హిందూస్ ఉంటారు. మేమే పాకిస్తాన్కి వచ్చామా? మేము హిందువులు కదా. మేమేమి ఆఫ్ఘనిస్తాన్కి వచ్చామా? మేమేమి హిందువులు కదా. మేము హిందువులే. కానీ జేడిఎస్ పై వాళ్ళ జతలో చేరి, సెక్యులర్ వాళ్ళు పోయి కోమువాది వాళ్ళ జతలో చేరి ఈ పది అపవిత్రమైపోయింది. ఇది అపవిత్రమైపోయి వాళ్ళిద్దరు ఒకటైపోయినారు. 3 తీసుకున్నారు సీట్లు వాళ్ళు జేడిఎస్ వాళ్ళు. ఒక తెల్లనాము, ఈ పక్క ఒక తెల్లనాము, సెంటర్లో ఎర్రనాము. 3 నామాలు, 3 సీట్లు. హాసను, మండ్య, కోలార్ 3 తీసుకున్నాడు. 3 నామాలు కరెక్ట్గా సరిపోయింది. అది 3 నామాలు సరిపోయింది. కానీ ఈ పొద్దు కుమార్ అని అంటాడు ఒక మాట. పెద్దోడు కుమార్ అన్న 2 సతీలు సీఎం అయిండేవాడు. ఆయన వీళ్ళు ఫ్రీ గ్యారంటీలు ఇచ్చేసి ఆడపిల్ల వచ్చేసి దావు తప్పైనారు అంటారు. ఇది న్యాయమేంపా? అవునప్పా. ఉండు. ఇప్పుడు కాంగ్రెస్ నిగానే వాళ్ళ అప్పు ప్రధానమంత్రి అయింది ఇప్పుడు, అది కూడా తెలుసు. కానీ ఒకటమ్మా, ఆడపిల్లలు దావ తప్పని అడుగుతారు కుమారస్వామి. మీరు టీవీలో చూసినారు కదా, స్ట్రైక్లు అయితే ఉండేది. ఆ మాట అనొచ్చునా? తప్పు కదా, ఆ మాట అనకూడదు కదా. పైన సతి ఏమన్నా ఈ మాట నేను చెప్పును కూడా చెప్పకూడదు. బై డిఫాల్ట్గా మొదలే దాన్ని సారీ అడిగేసి చెప్తా. మన అంబరీష్ అన్న, మన కర్ణాటక ఫిల్మ్ మేకర్ అంబరీష్ అని ఎట్లా వాడు, ఆయన అంబరీష్ అన్న పెండ్లామె ఎలక్షన్ నిలిచింటే ఆపద వాళ్ళన్న రేవండి అంటాడు. ఏమంటాడు? అనేక అయ్యేలా నాకు ఆ మాట. ఆయమ్మ ఇప్పుడే మొగుడు చచ్చిపోయింది, ఇప్పుడే ఆయనకి ఎలక్షన్ కావాలన్నా, ఇది అవసరమా అని ఉత్తర చెడ్డుగా మాట్లాడతాడు ఆయమ్మని. అప్పుడు ఆయమ్మ ఇట్లా పొగబట్టుకోబోయే ఎలక్షన్కి లేనా ముగిసినా. అట్లా పైన సతి వాళ్ళు అన్న మాట్లాడా, ఈ సతి తమ్ముడు మాట్లాడా. ఇవంతా ఆడపెట్టిపోయిన ఒక గౌరవం, ఒక మర్యాద, ఒక ప్రీతి, ఒక విశ్వాసం ఉండాల. అవంతా మాట్లాడేదంత బాగా రాజకీయం చేద్దాం, తిట్టుకుందాం, అరుచుకుందాం, కొట్టుకుందాం, అన్నీ చేసుకుందాం. కానీ ఆడపిల్లల గురించి ఇట్లా చెడ్డ మాటలు మాట్లాడేది అవంత పద్ధతి కాదు. దాన్ని ఇంకా ఈ పొద్దు కర్ణాటకలో 20 సీట్ల కన్నా పైన గెలుస్తాం. 20 సీట్ల కన్నా పైన గెలుస్తాం. కాంగ్రెస్ పార్టీ 20 సీట్లు పైన గెలుస్తాం. ఈ పొద్దు మన చేయి గుర్తు. ఈ దేశంకి కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది మీరు అడగచ్చు మమ్మల్ని. ఈ దేశం స్వాతంత్రం తెచ్చింది ఎవరు? కాంగ్రెస్. దేశం స్వాతంత్రం తెచ్చింది ఎవరమ్మా? కాంగ్రెస్ పక్షమో. అప్పుడు బీజేపీ లేనే లేదు. బీజేపీ ఇప్పుడు మీద బీజేపీ పార్టీనే లేదు. అప్పుడు జేడిఎస్ పార్టీనూ లేదు. అప్పుడు కాంగ్రెస్ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చా. కాంగ్రెస్ ఈ దేశానికి టీవీ తెచ్చా. కాంగ్రెస్ ఈ దేశానికి టెలిఫోన్ తెచ్చా. ఈ కాంగ్రెస్ ఈ దేశానికి వచ్చేసి ఇంటర్నెట్ తెచ్చా. కాంగ్రెస్ ఈ దేశానికి కారణం తెచ్చా. అన్నీ తెచ్చా. కానీ రైతులకు ఎంతో సపోర్ట్ చేసుకోవచ్చా. వీళ్ళేం 10 ఉండి వీళ్ళేం చేసిండేదే 1,65,000 కోట్లు అప్పు చేసింది మాత్రం మన పైన కరెక్ట్గా చేసిన 1,65,000. 165 లక్షల కోట్లు. నేను లక్షలు ఇట్లు ఉల్టా చెప్పేస్తే 165 లక్షల కోట్లు అప్పులు చేసినారు అంతే వీళ్ళు. స్వాతంత్రం వచ్చేప్పటికి 60 ఏళ్ళకి కాంగ్రెస్ పార్టీ అప్పులు చేసిన 40 లక్షల కోట్లు, 40 లక్షల కోట్లు అప్పులు చేసినవి. వీళ్ళు 10 ఏళ్ళకి 1,65 లక్షల కోట్లు అప్పులు చేసేసి మనం ఇందంతా చేసినారు. కానీ ఈ పొద్దు 174 lakh crores
174 lakh crores అప్పు చేసేసినారు పైన. కానీ ఇదంతా చేసి పెట్టారు అంటే నేను ఒకటి అడుగుతానప్ప వాళ్ళని. ఈ పొద్దు గాడీలు ఫ్యాక్టరీలు చేసేవాడు వాడు రేట్ పెట్టుకుంటాడా? ఇప్పుడు అమ్మా నువ్వు ఫోన్ తీస్తూ ఉండవు, వీడియో చేస్తూ ఉండవు, నీ ఫోన్ రేట్ నువ్వు కొనిండేదే కదా, దానికి ఒక రేట్ ఉంటుంది కదా. నువ్వు కమ్ములు తీసుకుంటావు, ఒక రేట్ ఉందా? ఒక స్టిక్కర్ తీసుకుంటావు, ఒక రేట్ ఉందా? ఎందుకు రైతు పండిండే దానికి ఒక రేట్ లేదు? టమాటా కానీ, వంకాయ కానీ, ఉర్లగడ్డ కానీ, టమాటా కానీ, పచ్చిమిరకాయ కానీ, ఏమిటికే కానీ రేట్ ఉందా? ఎందుకు మా రైతు ఆ రేట్లు పెట్టుకోకూడదు? మా రైతు చేసేటట్ల పంటకి ఆ రైతుకి ఏం ఖర్చు పడింది, ఆ రైతు ఏం చేసినాడు, ఆ రైతుకి ఆ రేటు ఫిక్స్ చేసే అధికారం ఆ రైతుకే రావాలంటే ఈ పొద్దు కాంగ్రెస్ పార్టీ గెలవాలా, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రావాలా, కాంగ్రెస్ పార్టీ మీ రేటు కోకోకోలా దానికి రేట్ ఉందా? ఏమన్నా టీవీ ఉందా లేదరా? రేట్ ఉందా? ఉంది. ప్యాంటా ఉందా? అన్నిటికీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయా లేదు రేట్లో? ఎందుకు రైతు పెంచింది, రైతు పంట పెట్టింది రైతుకి ఎందుకు లేదు? గాడీలు మ్యానుఫ్యాక్చర్ చేయడం వాడు రేటు వాడిది, కోకోకోలా వాడిది, పెప్సీది, స్టిక్కరు, పసుపు కుంకుమ వాళ్ళు రేటు వాళ్ళు పెట్టుకుంటారు. కానీ వాళ్ళంతా పెద్దవాళ్ళు అయితే ఉండరు. ఈ పొద్దు ఏమన్నా అన్యాయం అయితే ఉండేది, బీద స్థానంలో ఉండేది, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉండేది అంటే ఈ ఇండియాలో ఉండేట్లా రైతులు మాత్రమే అట్లయితే ఉండేది. ఆ రైతులు పంట పెట్టిండేదానికి దానికి బెంబల ఒక ఫిక్స్ టమాటా రైతు పండేదానికి 1 కేజీకి 25 రూపాయలు ఖర్చు అయ్యింది. ఎవరికి? 1 కేజీకి 25 రూపాయలు, 40 రూపాయలు 1 కేజీ రైతుకి చెప్పి దానిపైన అరాజు. మినిమం ఇది ఇప్పుడు చీటీ చేస్తాం కదా మనము, మినిమం ఇంత, దానిపైన అరాజు అని. ఆ రకంలో చేయాలంటే మీరందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలా. కాంగ్రెస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్ పార్టీ